అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో పక్షవాత వ్యాధికి వెల్లుల్లి వైద్యం అనేటువంటి ఆసక్తికరమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. పక్షవాతం, దీన్నే సంస్కృతంలో మన మహర్షులు పక్షాఘాతం అనేటువంటి పేరుతో చక్కగా ప్రస్తావించి చక్కటి చికిత్సా విధానాన్ని గురించి కూడా తెలియజేయడం జరిగింది. పక్ష ఆఘాతం, పక్షాఘాతం. పక్షము అంటే సగభాగం. అంటే ఈ యొక్క వ్యాధి వచ్చినప్పుడు శరీరంలో సగభాగము చైతన్య రహితమయ్యి క్రియా సామర్థ్యం దెబ్బతినేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దీన్ని పక్షాఘాతం అనేటువంటి పేరుతో మన మహర్షులు పేర్కొనడం జరిగింది. దీన్నే ఆధునికంగా పెరాలసిస్ అని, శాస్త్రీయంగా హెమిప్లీజియా అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు. అసలు ఈ పక్షవాతం లేదా పక్షాఘాతం లేదా లక్వా అని పిలువబడేటువంటి ఈ సమస్య ఎందుకు వస్తుందంటే, ఇది మెదడుకు సంబంధించినటువంటి సమస్య. అంటే మెదడులో రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టడం వల్ల కానీ, లేకపోతే రక్తము స్రావం కావడం కానీ, అంటే రక్తస్రావం కావడం వల్ల కానీ, ఈ రెండింటి కారణాల వల్ల సర్వసాధారణంగా 100లో 95% పైనే ఈ పక్షాఘాత సమస్య కలుగుతూ ఉంటుందన్నమాట. ఈ రక్తనాళాల్లో గడ్డగట్టడము, అదేవిధంగా రక్తనాళాలు చిట్లిపోయి రక్తస్రావం కావడం అనేటువంటి పరిస్థితికి అనేక రకాలైన కారణాలు. మరి ఈ పరిస్థితి ఎదురైనప్పుడు శరీరంలో సగభాగము స్పర్శహీనత అయిపోయి శైథిల్యం పొందేసేసి మరి చైతన్య రహితంగా తయారైపోతుందన్నమాట. సర్వసాధారణంగా కొంతమందిలో మొదట కొన్ని రోజులు తలనొప్పి ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొంతమందిలో ఎలాంటి లక్షణం కూడా లేకుండా సడన్గా వచ్చేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కొంతమందిలో మొదట కొన్ని గంటలు లేదా మొదట్లో కొన్ని రోజుల పాటు ఆ భాగం ఏదైతే పక్షవాతం వచ్చేటువంటి అవకాశం ఉంటుందో ఆ భాగంలో కొంచెం చైతన్యం తగ్గిపోయినట్టు ఉండడము, కొంచెం నీరసంగా ఉండడము, అంటే చెయ్యి కానీ కాలు కానీ ఆ అర్ధభాగం అట్లా తేడా కనిపించేసి తర్వాత పక్షవాతానికి కింద మారిపోతుంది అనమాట. కొంతమందిలో సడన్గా కూడా రావచ్చు. అంటే రాత్రిపూట ఆహారం బాగానే తీసుకుంటాడు, విశ్రాంతి బాగానే తీసుకుంటాడు, ఉదయం లేచేసరికి టక్కున మరి కాలు చెయ్యి పడిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందన్నమాట. ఇలా వివిధ రకాలైన లక్షణాలతో ఈ యొక్క పక్షాఘాతము లేదా పక్షవాతము లేదా హెమిప్లీజియా ప్రత్యక్షం అవుతూ ఉంటుంది. ఈ యొక్క సమస్య తగ్గేందుకు మనం ఔషధాన్ని ఎలా వాడుకోవాలంటే, 3 పదార్థాలతో ఔషధాన్ని తయారు చేసుకొని వాడుకోవచ్చు. ఎలాంటి ఔషధాలంటే, వెల్లుల్లి రెబ్బలు ఒక 50 గ్రాములు తీసుకోండి. వెల్లుల్లి రెబ్బలు ఒక 50 గ్రాములు తీసుకోవాలి. అట్లే రెండవ పదార్థంగా వావిలి ఆకు పొడి. బాగా నిదానంగా నోట్ చేసుకోండి. వావిలి ఆకు పొడి మనకు మార్కెట్లో ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి పౌడర్ దొరుకుతుందన్నమాట. నిర్గుండి చూర్ణం అనేటువంటి పేరు, సంస్కృతం పేరు దీనికి ఉందన్నమాట. వావిలి ఆకు పొడి. అంటే పల్లెల్లో వావిలి చెట్లు దొరుకుతాయి కాబట్టి ఆకులు తెచ్చుకొని శుభ్రం చేసి ఎండబెట్టేసి పౌడర్ తయారు చేసుకుని కూడా వాడుకోవచ్చు అనమాట. లేదంటే వావిలి ఆకు పొడి మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి అలాగైనా వాడుకోవచ్చు. ఒక 50 గ్రాములు తీసుకోండి. అలాగే వామును వేయించేసేసి పౌడర్ తయారు చేసేసి ఒక 50 గ్రాములు వాము పొడి కూడా తీసుకోండి. ఓమము, అజవాయిన్ అనేటువంటి పేర్లతో కూడా పిలుస్తూ ఉంటారు అనమాట. ఈ 3 పదార్థాలు అంటే వెల్లుల్లి రెబ్బలు 50 గ్రాములు, అదేవిధంగా వావిలాకు పొడి 50 గ్రాములు, వాము లేదా ఓమము లేదా అజవాయిన్ అనేటువంటి పేరుతో పిలువబడేటువంటి ఆ వామును కూడా వాము పొడి ఒక 50 గ్రాములు. ఈ 3 పదార్థాలు మిక్సీలో వేసేసి బాగా కలిపేసేసి బాగా ఎండించేసారనమాట. అంటే అందులో నీటి శాతం అంతా ఎగిరిపోయేటట్టు బాగా ఎండించేసారనమాట. ఆ విధంగా బాగా ఆరిపోయిన తర్వాత ఆ యొక్క పదార్థాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలి. మళ్ళీ చూర్ణం తయారు చేయాలన్నమాట. కాస్త గడ్డలుగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మళ్ళీ చూర్ణంలాగా తయారు చేసుకొని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు, రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు 1 నుంచి 2 గ్రాముల ప్రమాణం మాత్రమే, ఎక్కువ కూడా అవసరం ఉండదు. 1 నుంచి 2 గ్రాముల వరకు ఈ యొక్క చూర్ణాన్ని తగినంత తేనెతో కానీ, నీటితో కానీ, లేకపోతే పాలలో కలిపి కానీ తీసుకోవచ్చు అనమాట. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల సమస్య చాలా త్వరగా తగ్గేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ కూడా ఈ యొక్క పక్షవాత సమస్యకు కారణభూతమైనటువంటి అంశాలన్నింటినీ కూడా చక్కదిద్దేందుకు ఈ 3 పదార్థాల్లో ఉన్న రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. ఉదాహరణకి వెల్లుల్లిలో అలిసిన్ అనేటువంటి పదార్థం ఉందని చెప్పేసి చాలామందికి తెలుసు. అదేవిధంగా డైసల్ఫైడ్ అనేటువంటి పదార్థం ఉంటుంది. దీంతోపాటు సల్ఫర్ అనేటువంటి పదార్థం కూడా ఉంటుంది అనమాట. ఈ పదార్థాల యొక్క గుణం ఏంటంటే, రక్తనాళాలను వ్యాకోచం చెందేటువంటి గుణం ఈ యొక్క పదార్థాలకు ముఖ్యంగా సల్ఫర్కు ఉందన్నమాట. ఎప్పుడైతే రక్తనాళాలు వ్యాకోచం చెందుతాయో అప్పుడు రక్త సరఫరా ఆ భాగానికి బాగా జరుగుతుంది. కాబట్టి మరి
సమస్య త్వరగా తగ్గేందుకు అవకాశం ఏర్పడుతుంది. మరలా సమస్య రాకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క ఔషధం ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల ఉపయోగపడుతుందన్నమాట. అట్లే రెండవ పదార్థంగా ఈ వావిలి మనం వాడుకుంటున్నాం అనమాట. వావిలిలో ఉన్నటువంటి ఈ లిగ్నాన్స్, గ్లైకోసైడ్స్, ఆల్కలాయిడ్స్ ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ ఇన్ఫ్లమేషన్ అనే ప్రక్రియ తగ్గించేందుకు ఉపయోగపడతాయి. ఎప్పుడైతే ఈ యొక్క పక్షవాత సమస్య వస్తుందో అంటే మెదడులో రక్తం గడ్డగట్టడం కానీ, రక్తనాళాలు చిట్టడం కానీ జరిగితే చాలా వరకు ఇన్ఫ్లమేషన్ అనే ప్రక్రియ జరుగుతూ ఉంటుందన్నమాట. ఆ ఇన్ఫ్లమేషన్ ప్రక్రియను అరికట్టేందుకు ఈ వాయువుల్లో ఉన్నటువంటి ఇలాంటి పదార్థాలన్నీ కూడా ఉపయోగపడి ఇన్ఫ్లమేషన్ త్వరగా తగ్గించేందుకు ఉపయోగపడుతుంది ఈ వాయువులో ఉన్నటువంటి ఈ యొక్క రసాయన పదార్థాల యొక్క శక్తి. అట్లే మూడవ పదార్థంగా వాము. ఇంతకుముందు చెప్పుకున్నాం కూడా అజవాయిన్ అనేటువంటి పేరు కూడా దీనికి ఉందని చెప్పేసి, వాములో ఉన్నటువంటి ఈ థైమాలు, అదేవిధంగా ఈ కార్వకాలు, ఫ్లేవనాయిడ్స్ ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా రక్తనాళాలు వ్యాకోచించింది రక్త సరఫరా బాగా జరిగేందుకు ఉపయోగపడతాయి. అదేవిధంగా కణాలు, ముఖ్యంగా మెదడులో కణాలు సక్రమంగా పనిచేసేందుకు ఉపయోగపడతాయి. అదేవిధంగా ఈ యొక్క సమస్య వల్ల కలిగేటువంటి ఈ యొక్క అనారోగ్య స్థితి అంటే ఈ చైతన్య రహితమైనటువంటి స్థితి ఏదేంతో ఆ యొక్క స్థితిని తగ్గించేందుకు, నరాల్లో మంచి చైతన్యం కలుగజేసేందుకు కూడా ఈ యొక్క వాములో ఉన్నటువంటి నేను చెప్పినటువంటి ఈ యొక్క రసాయన పదార్థాలను కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగపడుతూ నరాలకు మంచి పోషణ కలుగజేసేటువంటి పరిస్థితి ఈ యొక్క పదార్థాల్లో ఉంటాయి. కాబట్టి మనం ఈ 3 పదార్థాలు కలిపి ఈ పద్ధతిలో వాడుకుంటున్నాం కాబట్టి ఈ యొక్క పక్షవాతం సమస్య చాలా త్వరగా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొన్నాళ్ల పాటు ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల భవిష్యత్తులో మరలా తరచుగా పునరావృతం కాకుండా ఉండేందుకు కూడా దీర్ఘకాలం పాటు కూడా ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు, రసాయన తత్వాలు సదా మన దేహంలో ఉంటూ, సదా కాపాడుతూ, సదా రక్షిస్తూ మన ఆరోగ్యాన్ని కాపాడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చూశారు కదా, ఇటువంటి విలువైనటువంటి సమాచారాన్ని ఈ పక్షవాత సమస్య గురించి మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.